యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. ఈరోజు నువ్వు దీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. దేవదూత ఒక్కడే సాతాను ఎదిరించి, దేవుణ్ణి ఎదిరించి దేవదూత ఒక్కడు సాతానుగా మారిపోయాడు. దేవుని ఆరాధించే యోగ్యత లేదు, దేవుని పని చేసే యోగ్యత లేదు, అన్ని కోల్పోయాడు. ఎందుకు తెలుసా? దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు, దేవునికి తిరుగుబాటు చేశాడు. ఈరోజు క్రైస్తవ సంఘమా, నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావా? దేవునికి తిరుగుబాటు నువ్వు చేస్తున్నావా? అందుకే అందరికీ యోగ్యత లేదు దేవుణ్ణి ఆరాధించడానికి అని చెప్పడం జరిగింది. అందరికీ యోగ్యత లేదు. ఇక్కడ కూర్చున్న వారులారా, యేసు ప్రభువును నమ్మడానికైనా ఆయన ఆరాధించడానికైనా యోగ్యత నీకుందా? యోగ్యత లేకపోయినా నువ్వు బలవంతంగా వస్తున్నావు. ఎందుకనంటే నువ్వు దేవునికి దాసుడై ఉండాలి తప్ప లోకానికి దాసుడుగా ఉండి దేవునికి దాసుడుగా ఉంటానంటే ఒప్పుకోడు. అందుకే ఆ తెస్సలోనికీ ఒక సంఘం, ఆ సంఘము దేవునికి దాసుడిగా ఉంది. ఆ సంఘం, అయ్యా నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చావే, నువ్వు దాసుని స్వరూపము ధరించుకున్నావే, ఒకవేళ నువ్వే మానవులను రక్షించడానికి నువ్వు ఈ భూలోకానికి రాకపోతే, నీ రక్తాన్ని కార్చకపోతే, నీ ప్రాణాన్ని ఇవ్వకపోతే మాకు విలువ లేదే. గమనించే మాట ఏమిటంటే, మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. యేసు వారు ఆయన మనకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన పరిచర్యలో ఆయన దాసుడుగా వచ్చాడు. ఆయన చేసిన పనిలో నమ్మకత్వం ఉంది. ఏంటి ఆయన పని? నిన్ను బాగు చేయడమే ఆయన పని, నిన్ను విడిపించడమే ఆయన పని. నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా రక్షించడమే ఆయన పని. నువ్వు పాపములో పడిపోకుండా కాపాడడమే ఆయన పని. అయితే మీకు చెప్పే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీరైనా నేనైనా ఒక నాటి కాలములు దౌర్భాగ్యులం, మనం లోక సంబంధులం, మనం లోకములో భయంకరమైన జీవితాలు జీవించిన వాళ్ళం మనం. కానీ ఈరోజు ఓ మంచి బ్రతుకొచ్చిందంటే, ఓ మంచి జీవితం వచ్చిందంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నవారంటే, ఈరోజు దీవించబడ్డావారంటే, ఈరోజు స్వస్థపరచబడ్డావంటే, ఈరోజు బ్రతికున్నావారంటే ఆయన పెట్టిన భిక్ష, ఆయన దీవించినటువంటి దీవెన. ప్రభునందు ప్రియులారా, రక్షించడానికి వచ్చినటువంటి ఆయన చాలా బలమైన వాడు. అందుకే ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట, ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. సిలువ మరణము పొందినంతగా విధేయత కలిగిన వాడై, విధేయత చూపిన వాడై విధేయత చూపాడు. సిలువ మరణము పొందినంతగా ఏంటి ఆ సిలువ? ఈ ప్రపంచానికి తెలియని ఆ సిలువలో బలమైన శక్తి ఉంది. క్రైస్తవులకు తెలియని ఆ సిలువలో ఎంతో శక్తి ఉంది.
వాక్యం చెబుతుంది కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనం. రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఆ సిలువ మరణము ద్వారానే ఈ రోజు ఈ భూలోకములో ఉన్న మనకు ఏమి కలిగింది అని అంటే, మరణము నుండి తప్పించబడ్డాం, పాపము నుండి తప్పించబడ్డాం, వ్యాధి నుండి తప్పించబడ్డాం, దయ్యము నుండి తప్పించబడ్డాం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మరణము ద్వారా మనకు పరలోకము, మోక్ష లోకము మనకు కలిగింది. ఏ లోకము? మోక్షము. పరలోకాన్ని దేవుడు మనకిచ్చాడు ఆయన మరణము ద్వారా. ఆయన సిలువ మరణం, సిలువలో మరణించినవాడు. ఆ మరణము ద్వారా ఈ భూలోకములో ఉన్న మానవునికి ఏం కలిగిందంటే మోక్షము కలిగింది. ఎందుకనంటే పాపాన్ని బట్టి ఎవడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. పాపాన్ని బట్టి ఏ వ్యక్తి దేవుని చూడలేరు. పాపం అనేది పరమాత్ముని మరుగు చేసింది, పరమాత్ముడైన దేవుని మరుగు చేసింది. పాపముతో ఉన్న ప్రజలు దేవుని చూడలేరు, పాపముతో ఉన్న ప్రజలు దేవుని మాట వినలేరు, పాపముతో ఉన్న ప్రజలు లోబడలేరు, పాపముతో ఉన్న ప్రజలు జీవించలేరు. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన దేవుడై ఉండి, ఆయన పరాక్రమము కలిగిన వాడై ఉండి, భూమి ఆకాశములను సృష్టించినటువంటి మహోన్నతుడైన వాడై ఉండి, కోటాది కోట్ల దూతలతో సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచున్న సమానము కలిగినటువంటి ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. దేవుడై ఉండి, ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, సూర్య చంద్రులు ఆయన వారే, గాలి ఆయనదే, నీరు ఆయనదే, పంచభూతాలు సృష్టించింది ఆయనే, సముద్రాలను సృష్టించింది ఆయనే. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మనలను సృష్టించింది కూడా ఆయనే. ఆయనే 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 ఆయనే. అయితే ఈ లోకము ఎందుకు వెర్రితనంగా చూస్తుంది? ఎందుకు యేసు ప్రభు వారిని వెర్రితనంగా చూస్తుంది? ఎందుకు చూస్తుంది? కారణం తెలుసా? నమ్మినోడు బాలేడు, నమ్మినోడు భక్తిగా లేడు, నమ్మినోడు పాపము చేస్తున్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడు లోకల్లో వ్యభిచారం చేస్తున్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడు వెళ్ళి సిగరెట్లు తాగుతున్నాడు, సినిమాలకు వెళ్తున్నాడు, జులాయిగా తిరుగుతున్నాడు, 10 మందిని అంటే వేసుకుని జోకులు వేసుకుంటున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ బట్టి లోకం ఏం చేస్తుంది తెలుసా? యేసు ప్రభువును దూషించడం మొదలుపెట్టింది. అందుకే వాక్యంలో రాయబడింది కదా, నిన్ను బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుతుంది. అందుకే పౌలు గారు ఏమంటారంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఏం కలుగుతుంది? వేదన కలుగుతుందమ్మా, వేదన. మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు వేదన. ఈరోజు దేవుని మందిరములో కూర్చొని ఉన్న వర్లారా, ఈరోజు సావుకునికి మిమ్మల్ని బట్టి వేదన. పౌలు గారు ఎలాగైతే ప్రసవ వేదన పడ్డాడో, వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి, వారి భక్తిహీనతను బట్టి ఎంత ప్రసవ వేదన పొందాడో. ఎందుకంటే
క్రీస్తు స్వరూపం, ఆ రూపం ఒక మనిషిలోకి వచ్చినప్పుడు, ఆ శక్తి వారిలోనికి వచ్చినప్పుడు, ఆ లక్షణాలు వారిలోనికి వచ్చినప్పుడు, ఆ ప్రేమ వారిలోనికి వచ్చినప్పుడు, అందుకే ప్రభునందు ప్రియులారా పౌలు గారు అంటారు కదా, అదే అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడమే ఆయన రూపాన్ని మీలోకి చేర్చుకోవడం. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన మనస్సు కఠినమైన మనసా? ఆయన మనస్సు ద్వేషించే మనసా? ఆయన మనస్సు తిరుగుబాటు చేసే మనసా? ఆయన మనస్సు రక్షించని మనసా? ఆయన మనస్సు క్షమించని మనసా? ఆయన మనస్సు ద్వేషించే మనసా? ఆయన మనస్సు శిక్షించే మనసా? కాదు కాదు. ఇప్పుడు మాత్రము రక్షించడానికి వచ్చి ప్రాణమిచ్చాడు, అద్భుతమైన కార్యాలు జరిగింపచేశాడు. ఆయన మనస్సే ఆ దేవుని ఉగ్రత నుండి మనలను రక్షించగలిగింది. దేవుని యొక్క దైవ కోపము నుండి దేవపుత్రుణ్ణి హత్తుకోవాలి. ఏం చేయాలి అంటే, యేసు ప్రభువారు తండ్రి ఉగ్రుడు, ఆయన పాపాన్ని సహించలేనివాడు, తిరుగుబాటును సహించలేనివాడు. అందుకే ఆయనలో నుంచి బయలుపరచబడిన ఒక తత్వమే కుమారుని తత్వం. తండ్రిలో నుంచి బయలుపడిన తత్వం కుమారుని తత్వం. ఎందుకంటే ఆయన దైవ కోపము నుండి తప్పించడానికి వచ్చినవాడు. పాపము ద్వారా మనిషి నశించిపోతుంటే రక్షించడానికి వచ్చినవాడు. అంత మంచి మనసు యేసువారి మనసు. ఎందుకు ఆయనను ద్వేషిస్తున్నారు తెలుసా? బయట క్రైస్తవుల క్రియలు సరిగ్గా లేవు. అందుకే దేవుణ్ణి ఆరాధించడానికి అందరూ యోగ్యులు కారు, అందరూ అర్హులు కారు. ఎందుకనంటే దేవుని సన్నిధికి అందరూ రాకూడదు. తనకు ఇష్టము కాని జనమును దరికి రానివాడు ఏం చేయడు? తనకి ఇష్టము కాని జనాన్ని దరికి రానివాడు. అందుకే ఈ సేవలో చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు చర్చ మానేస్తున్నారు అని అంటే, ఎదుటి వాని మీద పంతం పడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు తెలుసా? వాళ్ళంతా చేస్తున్నా మీరు పట్టించుకోవట్లేదయ్యా, వాళ్ళకే సపోర్ట్ ఇస్తారయ్యా, మా మాట వినరయ్యా. మీకు ఎన్నిసార్లు మేము సమస్య చెప్పిన వాళ్ళ మీరు మాట్లాడట్లేదయ్యా అని చెప్పి మమ్మల్ని గుచ్చి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మాట మీకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు చెప్పావని చెప్పి అక్కడ వాళ్ళని మాట్లాడాలా, మరలా నేనేం చేయాలా, ఏం జరిగిందో నీకు ఫోన్ చేసి చెప్పాలా? బ్రోకర్నా నేనేమైనా? బ్రోకర్నా? అక్కడి విషయాలు ఇక్కడికి, ఇక్కడి విషయాలు అక్కడికి అంటే నువ్వెంత పుడంగి సంఘంలో. న్యాయం కావాలంటే ఇద్దరు కలిసి దైవజనుని దగ్గర రావాలా. నీ మాటలు చెప్ప వాళ్ళని నిన్న అనాలా? వాళ్ళు ఏమంటున్నారో మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్పాలా? గమనించే మాట ఏంటంటే, ఇలాంటి పలిక మాలిన వారు సంఘానికి రాకపోవడమే మంచిది. అందుకే మేము దేవునికి అవమానం వచ్చి బ్రతుకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని బట్టి ఏం కలుగుతుంది? దేవునికి అవమానం కలుగుతుంది. అందుకే మీకు చెప్పే మాట, సంఘములో ఉన్న వారులరా, అప్పుడు ఎవరైనా మిమ్మల్ని అప్పులు అడిగితే సంఘంలో అప్పులు ఇవ్వమాకండి. ఏం చేయొద్దండి? ఏం చేయొద్దు? అప్పులు ఇవ్వద్దు. ఎందుకనంటే అప్పులు మీరు ఇచ్చి మా దగ్గరకు వస్తారు. నేను డబ్బులు ఇచ్చానయ్యా మన సంఘానికి వస్తుంది నేను చెప్పానా అంటే, మీరు మాట్లాడుకొని మీరు చక్కగా చేసేసుకొని డబ్బులు ఇచ్చినప్పుడు నాకు చెప్పలా, తీసుకునేవాడు చెప్పలే, ఇచ్చామే చెప్పలే. కానీ ఎప్పుడు వచ్చి చెప్తున్నారు మాకు? ఏకున్నప్పుడు వచ్చి చెప్తారా? సంఘములో ఉన్నవారు ఒకవేళ నువ్వు బంధువుగా ఉంటే మీ సహవాసం అంటే బయట వరకే ఉండాలి. ఇక్కడ వరకు సంఘానికి వస్తున్నామని ఇచ్చామయ్యా, మీ దగ్గర ఉన్నామని ఇచ్చామయ్యా అని అంటే పప్పులు ఉడకవు. అది సంబంధం లేని మ్యాటర్. ఏంటి చెప్పండి? సంబంధం లేని మ్యాటర్. ఎవరైనా
మీరు అంత బంధువులు, ఒకరికొకరు బంధువులు కాబట్టి బంధుత్వంగా బయట చూసుకోండి. దాన్ని ఎక్కడి వరకు తీసుకురావద్దు? సంఘం వరకు తీసుకురావద్దు. ఎక్కడికి తీసుకురావద్దు? సంఘం వరకు ఎప్పుడు తీసుకురావద్దు. గమనించే మాట ఏమిటంటే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో, అందుకే అందరూ దేవుణ్ణి ఆరాధించడానికి అర్హులు గారు, అందరూ మందిరానికి రావడానికి అర్హులు కారు. నాకు 10 మంది అయినా సారు నీతిమంతులు, భక్తి కలిగిన వారు. పొట్టు నాకెందుకు? పొట్టు నాకెందుకు? పొట్టుతో నాకేం అవసరం ఉంది? అందుకే మీ అందరికి చెప్పే మాట ఎప్పుడు చెప్తా ఉంటాను, నీ చచ్చిపోయేలోపు ఓ 10 మందినైనా దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని ఆశ. అంటే ఇంతమంది ఉన్నారు కదా, అంటే ఇంతమంది వింటున్నారా? 100 మందిలో 10 మంది వింటారు. 100 మందిలో 10 మందే సాహసం చేస్తారు. 100 మందిలో 10 మందే నిలబెడతారు. 100 మందిలో 10 మందే దేవుని కొరకు నిలబెడతారు. 100 మందిలో 10 మందే దేవుని కొరకు జీవిస్తారు. అందరూ జీవించలేరు. కానీ మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే మీరందరూ కూడా దేవుని కొరకు జీవించాలి. ఏం చేయాలా? దేవుని కొరకు జీవించాలా. అందుకే మీ అందరికి చెప్పే మాట, నువ్వు మనిషిని బట్టి వస్తున్నావంటే నీది విశ్వాసము కాదు. అవునా? నువ్వు మనిషిని బట్టి వస్తున్నావు అనంటే నీది విశ్వాసము కాదు. ఎవరిని బట్టి రావాలి ఇక్కడికి? దేవుని బట్టి. మమ్మల్ని బట్టి కూడా వస్తున్నారంటే మీ పునాదులు రాంగు. ఎందుకనంటే విశ్వాసమును పోగొట్టుకుంటే దాన్ని తిరిగి సంపాదించడము నీ వల్ల కాదు. దీనివల్ల కాదు, నీ వల్ల కాదు. అందుకే మీ అందరికీ చెప్పే మాట, ప్రభునందు ప్రియులారా, అందుకే ఎవరిని సంఘానికి వచ్చినా రాకపోతే 2 సార్లు 3 సార్లు టచ్ చేస్తాం. ఇంకా 4వసారి మేమేం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. వాళ్ళ దృష్టిలో మేము చాలా తక్కువ అన్నమాట. మాకు చెప్పరు. ఇంతకుముందు చక్కగా అయ్యా రాకపోతే కొంచెం పన్నుబడి రాలేకపోతున్నామయ్యా అని చెప్పేవాళ్ళు. విశ్వాసం ఎంత బాగుండేదో. ఇప్పుడు ఏం చెప్పాలా? చాలా మంది, అంటే వీళ్ళొక్కరే కాదు, మీలో చాలా మంది కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అంటే దైవజనునికి చెప్పాలా? ఉదయం దేవునికి మారు ఫోన్ చేశాడు, అయ్యా కొంచెం పని ఉంది, దీవెని తీసుకుని వెళ్తానంటే వద్దు నాన్న, 8:30కి 8:45కి అయిపోతే వాక్యం విని వెళ్ళిపో, పని చేసుకో. గమనించే మాట ఏమిటంటే మా సలహాలు అలాగుంటాయి. అది మంచిదా కాదా? చెప్పాలి గట్టిగా. నువ్వు మాకు చెప్తే నువ్వు తప్పు చేస్తున్నావా లేకపోతే నువ్వు రైటా అని మేము చెప్తాం. ఎందుకనంటే వాక్యం వినుకోకుండా వెళ్ళిపోతే ఆత్మకేముండదు, బలం ఉండదు, బలహీనుడు అయిపోతావు. సైతాను నీ మీద తన పెత్తనాన్ని చలాయిస్తాడు, నిన్ను బానిసగా మార్చుకుంటాడు, నిన్ను దాసుడుగా మార్చుకుంటాడు. ఒక ఆదివారం వాక్యం వినకపోతే నీ జీవితం వాడు చాలా నష్టపరుస్తాడు. కనుక మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారిని కలిగిన నీవు అనేకుల మధ్యలో ఒక సాక్ష్యముగా, ఒక మంచి రక్షణ కలిగిన వాడుగా జీవించు. మా ఆశాది. గమనించే మాట, ఆ సంఘము దేనికి చెప్పండి? 14వదిగా దేనికి దాసురాలు? అందుకే ప్రభునందు ప్రియులారా, మరియా దేవునికి దాసురాలైపోయింది. పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? అమ్మా ఏం చేస్తుందమ్మా? బోధ వింటుంది. మార్త ఏం చేస్తుంది? అమ్మా పని కల్పించుకుంది. పని మళ్ళీ మరియకు కూడా పని లేదా? ఉంది. మరియకు కూడా పని చేసేది లేదా? పండించేది లేదా? ఉద్యోగం చేసేది లేదా? వ్యాపారం చేసేది లేదా? కూలి పనికి వెళ్ళేది లేదా? చాలా పనులున్నాయి. కానీ అవన్నీ పక్కకు పెట్టి యేసు పాదాల దగ్గర బోధ వినే విషయంలో దాసురాలుగా ఉంది. అందుకే మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మీరందరూ దేవునికి దాసులై ఉండాలి.
కాబట్టి యోగ్యత నీకుందా, అర్హత నీకుందా? అర్హత లేకపోయినా మీద పడి ఆరాధన చేస్తున్నావా? వ్యర్థం. సంపాదించుకో దేవుని దగ్గర. ఎందుకంటే ఈరోజు మనిషి దేవుని దగ్గర నేను లేకపోయినా పర్లేదు కానీ నీ పని చేసుకోవాలా, నేను వ్యాపారం చేసుకోవాలా, నీ కూలి పనికి వెళ్ళాలా, నేను ఉద్యోగం చేసుకోవాలా, నేను ప్రయాణం చేయాలా, నీ స్నేహితులతో కూర్చొని సవాల్ చేయాలా, పక్కింటలతో కూర్చోవాలా, సీరియల్ చూడాలా అని చెప్పి దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టుకొని భ్రష్టులైపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవునితో సహవాసం చేయడం ఎప్పుడు దొరకాలి నీకు? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదని చెప్పినట్లుగా దేవుడు ఓ కార్యక్రమంలోనికి పరలోకములో నుండి ఆయన మన మధ్యలోనికి వస్తున్నప్పుడు, దేవదూతలను తీసుకొస్తున్నప్పుడు, పరిశుద్ధులను తీసుకొస్తున్నప్పుడు, దేవుడు ఈ రోజు నా మందిరానికి నా బిడ్డలు వస్తారు, వారిని దీవించాలని అనేకమైన ఆశీర్వాదాలు ఆయన కుడి చేత పట్టుకొని వస్తే ఆ ఆశీర్వాదాలన్నీ లేకుండా దేవుడు మరలా వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాటిని ఆ ఒక రోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన పరలోకములో నుండి మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ టైంలో ఎవరైతే ఉండరో ఆ వాటిని వారి జీవితంలో వారు వారు చచ్చిపోయే లోపు కూడా వాటిని ఏం చేయలేరు, సంపాదించుకోలేరు. అందుకే వాక్యం చెప్తుంది, సమయమును పోనివ్వక సమయాన్ని ఏం చేయాలా, సద్వినియోగము చేసుకోవాలా. కనుక మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, దేవునితో సహవాసాన్ని కల్పించడము దేవుడిచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వదులుకున్నారు ఆయన సహవాసాన్ని. లోక సహవాసాన్ని కోరుకున్నారు, బంధువుల సహవాసాన్ని కోరుకున్నారు, పని సహవాసాన్ని కోరుకున్నారు, కూలి సహవాసాన్ని కోరుకున్నారు, వ్యాపార సహవాసాన్ని కోరుకున్నారు, ఉద్యోగ సహవాసాన్ని కోరుకున్నారు. గమనించే మాట ఏమిటంటే, మరి ఈ సహవాసము దేవునికి దూరం చేసింది, దేవుని యొద్ద నుండి నిన్ను వేరు చేసింది. నువ్వేమైపోతావు? ఒకసారి ఆలోచన చేసావా? నువ్వేమి సాధిస్తావు? దేవుని నుండి నువ్వు వేరైపోతే సైతాను నీ మీద తన సర్వాధికారాన్ని ఉపయోగించి నిన్ను భ్రష్టుడుగా చేస్తాడు, భ్రష్టురాలుగా చేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు, నీకున్న సాక్ష్యాన్ని పోడు చేస్తాడు, నీకున్న మంచి జీవితాన్ని అందరి ద్వారా చీకొట్టేటట్లుగా చేస్తాడు. అలాంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు, మంచి పేరు ఇచ్చినప్పుడు నువ్వు మరలా ఆ పేరుని చెడగొట్టుకొని మరలా అక్కడికి వెళ్ళిపోయావు. ఎందుకనంటే నువ్వు రెండు పడవల్లో ప్రయాణం చేయొద్దు. ఇద్దరిలో దయ్యానికి దాసుడుగా ఉంటావా, దేవునికి దాసుడుగా? రెండిట్లో దేన్ని ఒకటి సెలెక్ట్ చేసుకో. ఇద్దరు యజమానులకు ఒక దాసుడు పనికి రాడు, న్యాయము చేయలేడు. ఎందుకనంటే ఎవరిని బలవంతంగా ఇక్కడ నిన్ను మార్పిడి చెయ్యరు. ఉంటావా లోకంలో బ్రతుకు. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే, నీకు తెలుసు కాబట్టి, దేవుని విలువ తెలుసు కాబట్టి, మూర్ఖత్వంగా ఉన్నావు కాబట్టి లోకంలో బ్రతుకని చెప్పడం జరుగుతుంది. తెలియని వానికి అలా చెప్పం కదా. తెలిసిన వాళ్ళకి చెప్తారా? చెప్పండి అమ్మా. తెలిసిన వానికి చెప్తారా? చెప్పరు. దేవునికి మహిమ కలుగును గాక. ముగించేద్దాము, ఆ అంశాన్ని ముగించేద్దాము. ప్రభునందు ప్రియులారా, 15వ అంశంగా మీకు చెప్పే మాట ఏమిటంటే, చివరి వచనం, అది తెస్సలోనికి రాసిన పత్రిక యేసు పరలోకము నుండి మాట ఏమిటంటే, ఈ సంఘము ఎలాంటి సంఘం అంటే పరలోకములో నుండి మరలా మధ్యాకాశానికి రాబోతున్న ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్న సంఘం. ముగిస్తూ మీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ సంఘము, తెస్సలోనిక ఒక సంఘము ఏం చేస్తున్నారంటే, పరలోకములో నుండి మరలా రాబోతున్న యేసు వైపునకు తిరిగి ఎదురు చూస్తుంది. కానీ ఈ భూలోకములో ఆయన రాకడనబడేటువంటిది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. రెప్పపాటున జరిగిపోతుంది, రెప్పపాటున. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఎవరు విడవబడతారు అనంటే
పనులకు దాసులై ఉన్నవారు విడబడతారు. అందుకే వాక్యాలు మనం చూస్తాం, తీయద్దు. ఒకరు పొలంలో పని చేస్తున్నప్పుడు ఒకరు విడవబడ్డారు, ఒకరు విసరుతున్నప్పుడు ఒకరు విడవబడ్డారు, ఒకరు ఎత్తబడ్డారు. ఎందుకనంటే మనుషులు పని కల్పించుకొని ఆ పనిలో వదిలి వెళ్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే విడవబడుట బహు ఘోరం. అందుకే మీ అందరికి చెప్పే మాట, వాక్యాన్ని వింటున్న వారులారా, మీ అందరికి చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. నేడు రేపు మధ్యాకాశానికి రాబోతున్నాడు. అనుకోవద్దు. ఈ 3 జీవితం ముచ్చట కొరకు, సుఖం కోసం నీవు నీ ఆత్మను నరకానికి దిగజార్చుకోవద్దు. ఆయన రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఈ సంఘము ఆయన వైపు చూస్తూ ఉన్నది. ఆయన వైపు ఆయనను ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంది సంఘం. అందుకే మీ అందరికి చెప్పే మాట, మనం ఎప్పుడు రాకడ తలంపును కలిగి ఉండాలి. రాకడ తలంపు. ఎందుకనంటే దేవునితో సహవాసం కోల్పోతే, దేవునితో మనం అనుబంధాన్ని కోల్పోతే, దేవుని ప్రేమ నుండి మనం వెడబాపబడితే, దేవునిలో నుండి వేరైపోతే మన జీవితాలు చాలా గోచరంగా ఉంటాయి. అందుకే ఒక దైవజనుడిగా దేవుని పేరట మీకు చెప్పే మాట ఏమిటంటే, మీరు క్రీస్తు కొరకు జీవించండి. క్రీస్తు మీ కొరకై జీవిస్తాడు. మీ కొరకై ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని కనికరిస్తారు, మిమ్మల్ని స్వస్థపరుస్తారు, మీకు ఆరోగ్యాన్ని ఇస్తారు, దేవుడు మీకు జీవాన్ని ఇస్తారు. ఎందుకనంటే ఆయన కొరకు నువ్వు బ్రతుకో, తీర్మానం చేసుకో. ఎందుకనంటే నువ్వు పాపం కలిగి దేవుని ఆరాధించలేవు, పాపాన్ని కలిగి నువ్వేం చేయలేవు. దేవునికి లోబడు, దేవునికి దాసురాలుగా ఉండవు, దేవునికి దాసుడిగా ఉండవు. అలాంటి బ్రతకగలిగితే, నువ్వు తగ్గించబడితే నువ్వేం చేయబడతావు తెలుసా? హెచ్చింపబడతావు. అందుకే యేసునామం అన్ని నామముల కంటే ఆయనకు పై అయిన నామము ఆయనకు అనుగ్రహింపబడింది. చెప్పామని చెప్పు, ఆయనకు అనుగ్రహింపబడింది. గమనించే మాట ఏమిటంటే, పరలోకములో గాని భూలోకములో గాని భూమి కింద ఉన్న వారిలో గాని అన్ని నామముల కంటే పై అయిన నామము యేసు వారికి అనుగ్రహింపబడింది. ఎందుకు తెలుసా? ఆయన తగ్గించుకున్నాడు, ఆయన దాసుడుగా ఉన్నాడు, ఆయన పని చేశాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన నీ కోసం, ఆయన నిన్ను స్వస్థపరిచాడు. నీ భారాన్ని, నీ పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఆయన మీద వేసుకున్నారు. అందుకే మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, నువ్వు తగ్గించుకో, దేవునికి లోబడి ఉండు, దైవజనునికి లోబడి ఉండు, నీవు దేవుని వైపు చూస్తూ ఉండు, క్రీస్తు కొరకు బ్రతుకు. ఇక్కడ మాత్రం బాగుండి ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, భక్తి కలిగిన మాటలు మాట్లాడుకోకుండా, లోకానుసారంగా ఆలోచనలు చేస్తూ, లోకపు మాటలు మాట్లాడుతూ రకరకాలుగా నువ్వు చేస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు. గనుక నీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుని కార్యము చాలా గొప్ప కార్యము, బలమైన కార్యము. ఆయన రాకడ కొరకు సిద్ధపడండి.